బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టాలని ఎవరు చెప్తున్నారు? మన స్వేచ్ఛ పత్రిక చెప్తుంది, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దాంతోపాటు ఇక్కడ సర్వేలతో మైండ్ గేమ్ అంటూ ఒక్కసారి ఈ సర్వే ఏందో చూడండి. జూబ్లీ హిల్స్ సర్వే ఏమొచ్చింది, ఎవరెవరు ఏమేమి ఇచ్చిండ్రో మీరు చూడండి, ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాం. ఇగో పోలింగ్ గడువు దగ్గర పడుతున్న ప్రైవేటు సర్వేలు అంటూ బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ అంటూ ప్రకటనలు, తటస్థ ఓటర్లను ఆకట్టుకునేలా స్కెచ్, సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం, కేటీఆర్ చెప్పినట్టే చెప్తున్న సర్వే సంస్థలు, మౌత్ టాక్తో గట్టెక్కాలని గులాబీ ప్లాన్, పార్టీ నేతలు సైతం జోరుగా గెలుపు ప్రచారం అంటూ. అరే నాకు అర్థమవుతలేదు, మీకెందుకు భయం అవుతుంది మరి? ఒకసారి ఇగో వీళ్ళు చెప్పేది ఏందో ఒకసారి చూడండి. ఈ సర్వేలు అయితే మేము నమ్మము అని చెప్తారు. మరి ఏం నమ్ముతారు మీరు? ప్రజలు తిట్టేది నమ్ముతుర్రా? ప్రజలు మాట్లాడేది నమ్ముతుండ్రా? అది కూడా నమ్ముతలేరు. ప్రజలు తిడుతురు కదా, మరి ఏం కాదా అంటే ఎవరు తిడుతున్నారు మమ్మల్ని అంటారు. మరి ప్రజలు తిడుతున్నా నమ్మరాయే, సర్వేలు వచ్చినా నమ్మరాయే, మరి బయట జనాలు ఏమనుకుంటారు అని కూడా నమ్మరాయే. ఇక్కడ చూడండి, ఇగో ఒక సర్వే చెప్తే, 2 సర్వేలు చెప్తే అది మనకు సంబంధించిందేమో, వాళ్ళకి అవసరమైందేమో, లేకపోతే వాళ్ళకి ఎరుకున్నదేమో, వాళ్ళ పైసలు తీసుకొని చేసిర్రేమో అని చెప్తారు. ఒకసారికి చూడుర్రి. ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్లు ఎవరెవరి, వీళ్ళ క్రెడిబిలిటీ ఎంత, వీళ్ళు గతంలో ఇచ్చిన ఎంత, ఇస్తే వాళ్ళకి ఎప్పుడన్నా విన్ అయినరా లేదా, ఇట్లాంటివన్నీ కూడా చూద్దాం ఒకసారి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సర్వే ప్రిడిక్షన్స్, ఓట్ షేర్ చూడండి ఒకసారి. సర్వే ఏజెన్సీ పేరు కేకే సర్వే. కేకే సర్వే ఏం చెప్పిందయా? 55.2. నేను ఇదే జరుగుతుందని నేను చెప్తలేను, కానీ సర్వేలో ఏం చెప్పినా చెప్పాలి కదా, మీకు వార్తలు చెప్పాలి కదా, కొంతమందికి అనుమానం ఉంటుంది. సో కేకే సర్వే 55.2 చెప్పింది బీఆర్ఎస్ గెలుస్తుందని, అంటే బీఆర్ఎస్కు పర్సంటేజ్ ఓట్ షేర్ వేస్తుందని. 37.8 కాంగ్రెస్కి వస్తుందట, బీజేపీకి 7% అట, మార్జిన్ 17% అని అత్యధిక శాతం ఇదే ఇచ్చింది, కేకే సర్వే ఇచ్చింది. ఈ కేకే ఎవరు? ఈ కేకే పక్క రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో జనసేన అట్లే కూటమి గెలుస్తుందని చెప్పడంతో పాటు జనసేనకు ఎన్ని వస్తాయి సీట్లు ఎగ్జాక్ట్గా చెప్పినటువంటి కేకే. మరి పక్కపట్టి మహారాష్ట్రలో తప్పు చెప్పిన కాబట్టి కొన్నిసార్లు అట్లా కూడా జరుగుతుంది, అందుకే నమ్మమని నేను చెప్తలే. సర్వే రిపోర్ట్లు ఏమున్నాయో చెప్తా. పీసీ సర్వేస్ 51% ఓట్లతోని బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి 39%తో కాంగ్రెస్ ఓడిపోతుంది, 9% మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు. కో డెమో సర్వే పేరు 42.8, ఈ ఏజెన్సీల పేరు లేదు నేను చెప్పేది. 32.7 వచ్చి కాంగ్రెస్ అట. సో 19.5 ఎవరికి? బీజేపీకి. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ 42.42% వచ్చి బీఆర్ఎస్ ఓట్ షేర్ అయితే 33.16, అంటే ఒకవేళ ఎన్ని ఓట్లు పడ్డా అందులో వచ్చే పర్సంటేజ్ చెప్పారు ఈ లెక్క. 33.16 కాంగ్రెస్ గెలుస్తుందని, కాంగ్రెస్కి వస్తాయని, బీజేపీ వచ్చి 13.3 వస్తుందని, 03 వస్తుందని. సో ఓట్ షేర్ ఇక్కడ మార్జిన్ 9.26 అని. ఓటా మీడియా అంటూ 48%తోని వీళ్ళకు ఓట్ షేర్ వస్తే 42%తో వీళ్ళు ఓడిపోతున్నారని చెప్పి బీజేపీ 9%. బీజేపీకి ఒక్క సర్వే అనే చెప్పలేదేందా? కిషన్ రెడ్డి ఏమంటుండు? ఈ సర్వేలు నమ్మమంటుండు. మరి రిజల్ట్ వచ్చినాక నమ్ముతావా? ఒకసారి ఓట్లు పడ్డాక చెప్తే నమ్ముతావా? అప్పుడు కూడా నమ్మవా? ఇదంతా తూచంటవా, ఇదంతా ఉత్తిదే, మీరు కావాలని బడగాలు చేస్తున్నారని ఇట్లా అంటారా? నాకు నవ్వొస్తుంది ఇట్లాంటివన్నీ విన్నప్పుడు. మేము నమ్మం. మీరు నమ్మకపోతే మార్జిన్ మరి గ్రౌండ్లో చూపెట్టాలి, మీ ప్రచారంలో చూపెట్టాలి అని ఇలా మీ కార్యకర్తలు అంటారు. ఇక చాణక్య స్ట్రాటజీస్ 43% ఓట్ షేర్తో గెలిస్తే 38తోని కాంగ్రెస్ ఓడిపోతే 10% బీజేపీ ఉంటుందట, 5%తో వస్తుందట. ఇక్కడ పీపుల్స్ ఇన్సైట్ అంటూ 44.03 బీఆర్ఎస్ గెలుస్తుందని, 39.44 కాంగ్రెస్ గెలుస్తుందని, కాంగ్రెస్ ఓట్ షేర్ అని, 13.94 అక్కడ బీజేపీకి వచ్చే ఓట్ షేర్ అని, 4.59%తో వీళ్ళు బయటపడతారని, బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్తారు. సో ఇంకో ఎస్ఏఎస్ గ్రూప్ ఆత్మసాక్షి అంటూ, ఆత్మసాక్షి 46.5 చెప్పింది ఓట్ షేరు బీఆర్ఎస్కి, 42.5 కాంగ్రెస్కి, 8.25 బీజేపీ, ఇక 4% మార్జిన్తో వీళ్ళు బయటపడతారని చెప్పింది. ఇక్కడ బిలియన్ కనెక్ట్ అంటూ మైనారిటీ సర్వే ఒక సర్వే చేస్తే 55.1 బీఆర్ఎస్కి ఇస్తే ఓట్ షేరు, 27.9 కాంగ్రెస్కి ఇస్తే ఇక్కడ ఒకటే ఒక్క శాతంతో బీజేపీకి ఇచ్చిండ్రు. అయితే 27.2% ఓట్ షేర్ మార్జిన్తో బీఆర్ఎస్ఏ గెలుస్తుందని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 సర్వే రిపోర్ట్లు, 11 సర్వే సంస్థలు చెప్పినటువంటి రిపోర్ట్లో అన్నిట్లో కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని డిక్లేర్ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. ఇక ప్రజల ఇష్టం, ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ని, వాళ్ళ ఆలోచనని ప్రతిబింబించేలాగా వీళ్ళు మేము సర్వే రిపోర్ట్ చేసినామని చెప్పుకొని సర్వే సంస్థలు చెప్పుకుంటాయి.
పైగా మేము శాంపిల్స్ మా దగ్గర పలానా శాంపిల్స్ ఉన్నాయి, ఇన్ని శాంపిల్స్ చేసినాం, ఇంత డేటా సేకరించడం కూడా వాళ్ళు చెప్తారు. సో దీంతో పాటు కాంగ్రెస్కి ఎక్కడ చూసినా కూడా గెలుస్తారని మాత్రం ఎక్కడ ఒక్క చోట కూడా చెప్పట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూసినాక అర్థం చేసుకోవాలి. సర్వేలు మేనేజ్ చేస్తారు, మీరు మేనేజ్ చేయలేకపోయారు. మరి ఒకవేళ ఇన్ని సర్వేలు మేనేజ్ చేస్తే మరి మీరేం చేస్తారు? గుడిగాడ పనులు అమ్ముతారా? మీతో అయితలేదా? ఈ సర్వే సంస్థలన్నీ ఒకవేళ బీఆర్ఎస్ తొత్తులు అయితే మరి మీ తొత్తులు ఏడలేవా? మీరు మెయింటైన్ చేస్తారా? మీకు అక్కర్లేదా? అంటే ప్రజలే గెలిపించేస్తారని నమ్మకమా? ఓడిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు అన్నీ చెప్తాయా? అందరూ చెప్తారా? అందరూ ఉంటారా? ఏదో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటుండొచ్చు వాళ్ళకి అనుకూలం, అందరు ఉంటారా? ప్రజలలో ఉండేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు కదా కొంతమంది. సో ఇక్కడ బీజేపీ, ఒకసారి బీజేపీది మాట్లాడుకోవాలి. బీజేపీది మాట్లాడుకుంటే పాప మీ 11 మంది చెప్పిన సర్వే రిపోర్ట్లు అన్ని కలిపితే కూడా వీళ్ళు గెలుస్తారా లేదా అన్న అనుమానం ఉంది. పాపం వీళ్ళని నేను తక్కువ చేసి చూడట్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చెప్తా ఉన్నా. ఈ సర్వే రిపోర్ట్ చూసినాక నవ్వుకున్నది చెప్తున్నా. ఎందుకంటే ఇగో ఇది అంతా కలిపితే కూడా ఇడి కాక వచ్చేటట్లేదు. ఇదేమో 11 సర్వేలలో గెలిచినట్టు చెప్తుంది, ఇదేమో 11 సర్వేలు ఓడిపోతుందని చెప్తుంది, ఇదేమో 11 సర్వేలలో కలిపి వచ్చే ఓట్లతో కూడా ఒకసారి గెలుతుందా లేదా అని అనుమానంతో ఉందని ఈ నెంబర్ చూసిన వాళ్ళు చెప్తారు. 1, 8, 7, 9, 9, 7 అని ఉంది కదా. ఇక 19, 13 ఒకటి 2 పెద్దగా ఉన్నాయి, మిగిలిన అన్నీ కూడా చిన్నవి ఉన్నాయి. సో అవి చూసినాక ఇంత తక్కువ చెప్తున్నారు ఎందుకు? అసలు బీజేపీకి ఓట్లు పడవా? మరి వీళ్ళు ఎవరితో కుమ్ముక్కైనరు? బీఆర్ఎస్ కేపిస్తారా లేకపోతే కాంగ్రెస్ కేపిస్తారా అని కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో ఓటు మార్జిన్ కూడా ఇంత వస్తుందని చెప్తున్నారు. ఇది సర్వే. సో ఈ సర్వే ప్రకారం, పైగా మన ఛానల్ సర్వే ప్రకారం కూడా, లీడర్ టీవీ ఛానల్ సర్వే ప్రకారం కూడా ఈ రిజల్ట్ ఏం కాబోతుంది అనేది మీకు ముందే చెప్పబోతా ఉన్నాం. అక్కడ బీఆర్ఎస్కి మాత్రమే ఎడ్జ్ ఉందని, బీఆర్ఎస్ గెలుస్తుందని, బీఆర్ఎస్ఏ బయటపడుతుంది అనేది గట్టిగా కనిపిస్తూ ఉంది. ఇదే అనిపిస్తూ ఉంది. కావాలంటే మీరు మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకోండి, చూసుకోండి. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా చెప్తాయి కావాలంటే. సో దానికి కారణం ఎక్కడో బీఆర్ఎస్ చేసిన మ్యానిపులేషన్ కాదు, బీఆర్ఎస్ చేస్తున్న మేనేజ్మెంట్ కాదు. ఎందుకంటే హైడ్రా బాధితులు వాళ్ళందరూ వాళ్ళ ఆర్తనాదాలు, అట్లే గ్రామాలలో రైతులు వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బంది, కాని రుణమాఫీ, పడని రైతు బంధు అంతా కలిపి ఇక్కడ మీరు ఇచ్చిన అలవిగాని హామీలు కూడా నెరవేర్చకపోవడం, పైగా ఈ టైంలోనే మీరు సఖ్యతగా లేకపోవడం, కోఆర్డినేషన్ లేకపోవడం, అటుపక్క విపరీతమైనటువంటి అవినీతి నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో అని గోనె ప్రకాష్ రావు లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. గోనె ప్రకాష్ రావు లాంటి వాళ్ళు కూడా ఒక, ఆయన గొప్పోడని నేను చెప్తలేను, కాకపోతే రాజకీయ విశ్లేషకులు, రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఒక 40-50 ఏళ్ళ నుంచి పూర్తిగా రాజకీయాల మీద పట్టుండి ఇప్పుడు నడుస్తున్నటువంటి తంతుని తతంగాన్ని చూస్తున్న వాళ్ళు, అసెంబ్లీలో సెక్రటరీ చుట్టూ తిరిగేట ఆయన, సెక్రటేరియట్ పక్కన. సో అలాంటి వ్యక్తే ఇందులో జరుగుతున్నటువంటి అవినీతి ఎప్పుడు జరగలేదు, గతంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరగలేదు, ఇప్పుడు అంత దారుణంగా జరుగుతుందని చెప్పి డైరెక్ట్గా గోనె ప్రకాష్ రావు లాంటి వాళ్ళు కూడా చెప్పడము. ఇదంతా చూస్తుంటే ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ఓడిపోబోతున్నది అనేది అక్కడ పిక్చర్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. మీరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని వేసినా కూడా అక్కడ వాళ్ళ పైన ఉన్నటువంటి నెగిటివిటీ, ఇంకా ఈ కుటుంబం పైన ఉన్నటువంటి సానుభూతి, ఇంకా కొంతమంది ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకొస్తూ ఉన్నారు. సరే అది క్రియేట్ చేసినా ఏం చేసినా మీరందరూ చూడాలి. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి సంబంధించి ఇవాళ కరెక్ట్ ఎన్నికలు 2-3 రోజులు ఉందనంగా బయటకు తీసుకొస్తూ ఉన్నారు కొన్ని విషయాలని. సో దాన్ని బట్టే చెప్పొచ్చు. పైగా బయటకు వచ్చిన విషయాలు కూడా ఎక్కడెక్కడ వస్తున్నాయి అంటే వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియాలో, వాళ్ళ అనుకూలమైనటువంటి వెబ్ సైట్లలో కనపడతా ఉన్నాయి. సో యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఏంటంటే మొన్న మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు ఆ పక్కనే ఉన్నాడు వాళ్ళ బ్రదర్, మళ్ళీ ఇలా దూరం ఉన్నట్టు ఆయనతో ఇంటర్వ్యూలు చేస్తూ ఆయన మొత్తం వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు, నిజంగా ఆ కుటుంబం మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ కనిపిస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. మరి అట్లాంటి గ్యాపే ఉంటే ఆ రోజే ఉండకపోతుండే. మళ్ళా అట్లే మాగంటి సునీతకు సంబంధించి అడ్వకేట్ కూడా చెప్పినటువంటి మాట, ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళ ఇంటి పేరు కొసరాజు అని ఉంది. సో ఆయన మాగంటి ఎట్లయితాడు? పైగా ఇక్కడనేమో వీళ్ళ పిల్లలందరికీ మాగంటి అని ఉంది. సో ఇది వీళ్ళు కదా అసలు కుటుంబము. ఒకవేళ అట్లా ఉండుంటే వాళ్ళు అంత్యక్రియలు అప్పుడు వచ్చేటోళ్ళు కదా అని చెప్పి అడ్వకేట్ కూడా మాట్లాడుతూ ఉంది. సో అది ఇక అవన్నీ కోర్టులు కేసులు చూసుకుంటారు, కానీ నేను అనేది హక్కుదారులు ఎవరు అనేది వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు లేనటువంటిది వాళ్ళ అమ్మ కూడా, మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మ కూడా మొన్నటిదాకా మాట్లాడలేదు. కరెక్ట్గా ఎన్నికలు 2 రోజులు ఉందనగా ఏ మీడియాలో మాట్లాడుతుందో మనమే చూస్తున్నాం. ఆమెను ఏమన్నాడు కేటీఆర్ ఏంది అనేది కూడా మనం చెప్పొచ్చు. ఆమె అన్నది, నేను చదువుకున్న దాన్ని, నాకు ఐడియా ఉంది, నాకు అంతా తెలుసు, అయినప్పటికీ నన్ను ఐయూసీ దగ్గరికి రానియలేదు అని చెప్పారు. చదువుకున్నది అన్నారు, ఆయనతో ఐయూసీ అంటది ఏందని నేను డౌట్ పడ్డా. ఐయూసీ అనేది దాన్ని ఉంటుందా అసలు? ఐయూసీ అంటే ఏంది అనుకున్నా. యాక్చువల్గా ఐసీయూ కావచ్చు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఐసీయూ దగ్గరికి రానియలేదు అని చెప్పబోయి ఐయూసీ దగ్గరికి రానియలేదు అన్న. మంచిగా చదువుకున్నలైనా కొన్నిసార్లు మిస్టేక్ గారా, స్లిప్ గారా అని కొంతమంది అంటారు. కానీ
మీడియా ముందు వచ్చి మాట్లాడేటప్పుడు అన్నీ ప్రిపేర్ అయ్యి వస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే తడబాటు వస్తుంది. నేను కూడా ఇక్కడ ఇన్నిసార్లు మీకు వార్తలు చెప్పిన ఏమంటారు కదా, రెండేళ్ల నుంచి నేను మార్నింగ్ న్యూస్ చేస్తూ ఉన్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నా. బాగా ప్రిపేర్ అయితే ఏం చెప్పరాదు. బాగా ప్రిపేర్ అయినోడు ఎగ్జామ్ బాగా రాసినట్టు చరిత్ర లేదు. కొంచెం కొంచెం ప్రిపేర్ అయిపోయి మైండ్లో కరెక్ట్ పెట్టుకున్నోడికే కరెక్ట్గా అక్కడ రాయి వస్తుంది తప్ప ఫుల్ ప్రిపేర్ అయితే ఏమవుతుందంటే అసలు పోతుంది, లేదా ఎక్కడో చోట తడబాటు అవుతుంది. అందుకే వాళ్ళు బయటకు వచ్చిన కొన్నిసార్లు అబ్బా పక్క ప్రిపేర్ అయినా కానీ ఇది ఒక్కటి మిస్టేక్ చేసినారా, ఇది ఒక్కటి మిస్టేక్ చేసినారా అంటారు. అంటే అది కొన్ని తప్పుతాయి. ఇక్కడ ఆమె కూడా ఏం ప్రిపేర్ అయిందో, ఎవరు ప్రిపేర్ చేసారని ఇప్పుడు మళ్ళీ ఆ జోలికి పోవట్లేదు. నాకు ఆ కుటుంబం మీద ఎలాంటి ద్వేషభావం లేదు, నాకు అవసరం కూడా లేదు. బట్ ఇలా ఏ మీడియాలో మాట్లాడుతుందో చూసిన తర్వాత కింద వస్తున్నటువంటి కామెంట్ల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నా. సో నన్ను ఐయూసీ దగ్గరికి రానియలేదని వాళ్ళ తల్లి చెప్తా ఉంది. అంత పెద్ద ఆవిడ అబద్ధం చెప్తాదని కూడా నేను అనుకుంటలేను. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ కాబడతారు కొన్నిసార్లు, ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఐసీయూ అనబై ఐయూసీ అన్నది, సో మరి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ దగ్గర రానియలేదని చెప్పబోయి ఆ మాట అంటూ మరి బాగా చదువుకున్నదాన్ని కావాలని చెప్పి, ఇప్పుడు ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఐడియా ఉంది, నేను చదువుకున్నదాన్ని, నేను వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పింది, వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పింది వాళ్ళ అమ్మ, మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మ. సో ఇప్పుడు ఆమె మాటల్లోని తప్పు వెతకట్లేదు, కానీ ఆమె ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాబడుతోంది అనే దాన్ని గుర్తించి ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉంది. ఇట్లా అనుకుంటే ఒక 15 రోజుల కింద రావచ్చు, 20 రోజుల కింద రావచ్చు, నెల రోజుల కింద రావచ్చు, 2 నెలల కింద రావచ్చు, 3 నెలల కింద రావచ్చు, అవకాశం ఉండే కదా. సో 3 నెలల కింద రావాల్సినటువంటి వాళ్ళ అమ్మ బయటికి ఇవాళ ఎన్నికల ముందు కరెక్ట్గా ఈ సందర్భంలోనే బయటకు వచ్చిందంటే కొంత ప్రజలకు అర్థం కావాలి. సో గెలవబోతున్నారు కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అనుకూల మీడియాలో రకరకాలైనటువంటి మార్పులు మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కూడా, అరే నాయనలారా, నేను ఒక్కడిని మునుగుడు కాదు, నాతో మీరు కూడా మునుగుతారు, మీరు మునిగితే మీరు గంగల ఓనరి కానీ నన్ను కూడా ముంచకూడదు అని చెప్పి ఆయన అప్పీల్ చేసుకుంటూ ఇలా కనిపిస్తూ ఉన్నాడు. పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అనేటోడు గిన్ని రోజులు ప్రచారం కాలుకు బలపము చాక్పీసులు కట్టుకొని తిరుగుడు అనేది నేనైతే చూడలేదు. గతంలో ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాం, గతంలో 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ చూసినాం, 10-12 ఉప ఎన్నికలలో చూసినాం. ఆయన ఒకనాడు వచ్చి ఒక 40 నిమిషాలు 30 నిమిషాల్లో స్పీచ్ ఇచ్చి పోతుండే, మళ్ళీ కనబడకపోతుండే. అది గొప్పనా ఇది గొప్పనా అనేటోడు మీరు చూసుకోరు. కాకపోతే నేను అనేది అట్లా చెప్పే కాలంకెంచి ఇలా పొద్దున కుల సంఘాల మీటింగ్, మధ్యాహ్నం ఒక సినీ కార్మికులతో మీటింగ్, సాయంత్రం మళ్ళా బహిరంగ సభ లేదా ప్రచారం లేదా పాదయాత్ర. ఏంది ఇది? ఒక్క ఎన్నిక కోసమా? ఒక్క ఉప ఎన్నిక కోసమా? ప్రభుత్వంలో ఉండి ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత తంటాలు పడుతున్నారంటే ఎందుకోసం? మరంటే ఏదైనా కోఆర్డినేషన్ ఫెయిల్యూరా లేకపోతే ఏమవుతుందో నాకు తెలుస్తలేదు. ఒక్కడంటే ఒక గట్టి నాయకుడు లేడు హైదరాబాద్లో మాట్లాడడానికి. రేవంత్ రెడ్డి వస్తేనే మళ్ళీ మాట్లాడు, రేవంత్ రెడ్డి వస్తేనే మళ్ళీ చెప్పుడు ఏమైనా చేసినామని. ఒక్క డిఫెండ్ చేసుకుంటలేడు. వెనకకెళ్ళి ఇంకా నాశనం పట్టకపోతే జాలి. ఇంకా దొంగలు కొంతమంది తులం బంగారం మాతో ఇచ్చుడు కాదు, మీ కాలు ముక్తం కావాలంటే మాతో కాదు అని ఒకడు అంటాడు. తులం బంగారం మేము హామీ ఇచ్చినప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,50,000 అయింది. ఎవడు ఏమన్నాడు? పీకనీకి ఇచ్చిర్రా అని అడిగితే సమాధానం చెప్పాలి. ప్రశ్నలు అట్లా వస్తూ ఉన్నాయి ప్రజల నుంచి. సో ఇలా డిఫెండ్ చేసుకోవాల్సిన వాళ్ళు మాతోని కాదని చేతులెత్తేసి వాళ్ళ చాతగానితనాన్ని చూపిస్తుంటే రేవంత్ రెడ్డికి అది మైనస్ అవుతూ ఉంది. రేవంత్ రెడ్డి లేక అబద్ధం అన్నా చెప్పుడు నేర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు, ఇంకా డ్యామేజ్ చేస్తూ ఉన్నారు, నాశనం పడుతూ ఉన్నారు. సో ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతూ ఉంది. ఇక ఈ సర్వేల ప్రకారము మనం కూడా మన లీడర్ టీవీ ద్వారా కూడా నేను గతంలో చెప్పిన, ఖచ్చితంగా ఎలక్షన్ దగ్గరకు వచ్చే ముందు ఎట్లాంటి వేవ్ ఉంటుంది, ఎవరికి ఎడ్జ్ ఉంటుందని చెప్పబోతా ఉన్నా. బట్ తక్కువ మార్జిన్తోనే బీఆర్ఎస్ గెలిచినా పెద్ద గొప్ప మార్జిన్ ఏం కాదు. వాళ్ళు చెప్తున్నారు 16,000 గతంలో వచ్చింది మాగంటి గోపీనాథ్కి, అంతకు మిక్కిలు వస్తుంది, అంతకు మించి వస్తుంది అని చెప్తున్నాడు కేటీఆర్. కానీ అంత లేదు, ఎందుకంటే కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ప్రచారం చేసుకుంటుంది, కిందనో మీదనో పడతా ఉంది, ఓటుకు ఎంత ఇచ్చైనా కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుందని ప్రజలు అంటున్నారు, ఇక్కడ ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. సో అది ఏదన్నా జరగని, లేకపోతే బీసీ క్యాండిడేట్ కాబట్టి ఆయనకు ఒకసారి అవకాశం ఇద్దామని ఉండొచ్చు, లేదా లోకల్ అభ్యర్థి అని కూడా ఉండొచ్చు. అట్లా టైట్గా నడిచే అవకాశం ఉంది ఎన్నిక మాత్రం. ఎట్టి పరిస్థితుల్లో అంత ఈజీగా ఎవ్వరికి ఈ ఎన్నిక వచ్చే అవకాశం లేదు, బయటపడే ఛాన్స్ లేదు. ఎవ్వరికి వచ్చినా చాలా తక్కువ మార్జిన్తోనే బయటపడతారు. అది జూబ్లీహిల్స్ ప్రజలు చాలా డిసైడ్ అయిపోయి ఉన్నారు. అందుకే కుదిరితే ఒకవేళ అవకాశం ఉంటే ఎక్కువ మట్టుకు బీఆర్ఎస్ఏ గెలిచినట్టు ఉందని చెప్పి ఇక్కడ మనకు వస్తున్నటువంటి క్లారిటీ. ఇది కూడా మళ్ళీ నువ్వేడ చూసినావు, నువ్వు ఎక్కడ అడిగినావు, నువ్వు ఎవరిని అడిగినావు అంటే నేను చెప్పలేను. ఇక అన్నిటికీ ఇచ్చులు కచ్చకాయలన్నీ ఓపెన్ చేసి చెప్పలేరు. కాకపోతే అక్కడ జరిగినా, అక్కడ ఉన్నా, అక్కడ మాట్లాడుతున్నటువంటి జనాలను బట్టి, వాళ్ళ వేవ్ను బట్టి కొంత వీడియో ఫుటేజ్తో, కొంత వితౌట్ వీడియో ఫుటేజ్తో మనం చేసినటువంటి సర్వే ప్రకారం చెప్పినటువంటి ఆ మాట. సో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక బీజేపీ పరిస్థితి ఏందో మీ అందరికీ ఎరక. ఇక్కడ రిజల్ట్ కూడా వాళ్ళే సర్వే రిపోర్ట్లే చెప్పినాయి. సో కష్టమే అని చెప్పి అంటూ ఉన్నారు.